డాక్టర్ మా వాడికి ఏదో వింత అలవాటు స్టార్ట్ అయింది. అవునా? బో బో మియావ్. ఏం చేస్తుంది ఈమె? ఏం రియాక్ట్ అవ్వట్లేదంటే ఏదో సీరియస్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది. చెప్పండి. మా వాడు వాడి షిట్ వాడే తింటున్నాడు మేడం. అది నేబర్స్ అందరు చూసి నా మీద నవ్వుతున్నారు. మీరు సరిగా తిండి పెడతలేరేమో. తిండి పెడతలేనా? వారానికి 1000 రూపాయలు మొత్తం వీడికే పోతుంది. నా బ్యూటీ పార్లర్ కూడా పోతలేను నేను. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో పైసలు కనిపిస్తున్నాయి కానీ దాని మీద ప్రేమ కనిపిస్తలేదు. ఏమంటున్నారు మేడం మీరు? దానికి నచ్చింది పెట్టావనుకో ఇష్టంగా తింటది. నీకు నచ్చినట్టు పెట్టావనుకో అలా కష్టంగా తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మేడం? చేసేదేం లేదమ్మా. ఒక సిరప్ రాసిస్తాను. డైలీ మార్నింగ్ ఫుడ్ పెట్టాక వేసి. ఏ కుసబే. ఆ కుక్క పిల్లంటి అమ్మా. కుక్క కాదు, బాండ్. జేమ్స్ బాండ్. అబ్బో, ఇది జేమ్స్ బాండా? దీని బొంద. సుస్సు పోసింది. వాడికి ప్రేమ ఎక్కువైతే అట్లనే చేస్తాడు. ఇచ్చేయి మేడం, దీనికి యూరిన్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే ఓకే డాక్టర్. ఓకేనమ్మా, ఇది తీసుకొని నెక్స్ట్ వీక్ వచ్చేసాను. సీ యూ నెక్స్ట్ వీక్. ఎంతసేపు వెయిట్ చేపిస్తారు మేడం? పొద్దున్న టోకెన్ తీసుకుంటే ఎప్పుడు పిలుస్తారా? ఎందుకు ఆగమవుతుండ్రమ్మా? మీ టోకెన్ వస్తే మిమ్మల్ని పిలుస్తారుగా. రేకిటు ఆగు. చెప్పమ్మా, ఏమైంది? దెబ్బ తాకి ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయిందా? ఐ ప్రాబ్లం అయినట్టుంది. అట్లా తాకింది? ఆడుకునేటప్పుడు కింద పడ్డది, ఇన్ఫెక్షన్ అయింది. దెబ్బ తాకిందా? అసలు ఏం చేస్తున్నారు? ఆడదో మగదో చెక్ చేస్తున్నా. అసలు జెండర్ కి కళ్ళకి ఏం సంబంధం? అంటే అమ్మా, జెండర్ని బట్టి ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది. మన మనుషులకి ఎట్లా అట్లా. ఓకే. నోర్మి ఎదవా. ఓ, ఇదిగోండి తీసుకో. బాగా కవర్ చేశారు మేడం. నీ నోర్మి. సో ఇంతకు పేరేందమ్మా? ప్రీతి. నీ పేరు కాదు, దాని పేరు చెప్పు. దీని పేరే ప్రీతి. ఓ, ప్రీతి. నైస్. సరే, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎందుకు? అంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది అందుకే. నేను నా బాయ్ ఫ్రెండ్. అది ఆడ దెబ్బ తిన్నది. మీరు ఇది ఎంజాయ్ చేసుకుంటుంటే ఇది ఆడుకోకుండా దెబ్బ తాకకుండా ఇన్ఫెక్షన్ కాకుండా ఇంకేమైతుంది? మంచిది. సరే, డ్రాప్స్ రాసిస్తున్నాను. రోజుకి 2 సార్లు వాడండి. సరే సరే. కొంచెం జాగ్రత్త, ఎక్కువ ఆడనీయకు. అండ్ అమ్మా, ఇక్కడ గలీ కార్నర్లో మెడికల్ షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి తీసుకోండి. నా పేరు చెప్పండి, డాక్టర్ హారిక అని చెప్పి. ఎందుకు డిస్కౌంట్ ఇస్తారా? ఎస్, 10% డిస్కౌంట్. ఓకే ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి. షూర్. చెక్ చేద్దాం. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మా మైకే గారు అసలు ఏం తింటారు మేడం? జర చూడరా. అసలు ఏం పెడుతున్నారు మీరు రోజు? సరే సార్, మీ సరసాలు ఆపి అడిగిన దానికి ఫస్ట్ ఆన్సర్ చెప్పు. పాలు, ఇంట్లో బొద్దింకలు, కప్పలు అన్ని తినేస్తాయి మేడం. పాలు కప్పలా? ఒకసారి మీ మైకి ఎట్లా ఇవ్వండి. మీరే చూడండి సార్. ఇదేం ఇంత పెద్ద పెట్టెలో పట్టుకొని వచ్చిండు. ఏముంది ఇందులో? పామురా అది. పాము. దానికి పెట్టాల్సిన గుడ్లని మీరే తింటున్నారు కదా. అలా ఏం లేదు మేడం. మీరు పాలు పెడుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాములు పాలు తాగవు. ఉట్టి వాటర్ మాత్రమే పెట్టండి, ఓకేనా? ఇది ఇప్పుడు చిన్న స్నేక్ కాబట్టి వీక్లీ 2 ఫుడ్ పెడితే సరిపోతుంది. మీరు ఎన్నిసార్లు పెడుతున్నారు రోజుకి? రోజు తింటూనే ఉంటాను మేడం. సరే, ఓకే. దానికి ప్రాబ్లం ఏం లేదు. ఒక డైజెషన్ ప్రాబ్లం అయింది. 2 డేస్ ఏం పెట్టకండి, అదే సెట్ అయిపోతుంది. షూర్. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే పట్టుకురండి, చూద్దాం. దా మైకి. అమ్మో, మేడం, కుక్కల పిల్లలు అయితే ఓకే గాని పాములు పెంచుకోవడం ఏంది మేడం? అరే, పాములు ఇవి పెంచుకునే పాములు రా. వీటికి ఏముండదు, పాయిజన్ గిజన్ ఏముండదు, పెంచుకోవచ్చు. కానీ ఒక్క సెకండ్ సుస్సు పడిపోయిందిరా. నెక్స్ట్ పేషెంట్ ఎవరు చెప్పు, పట్టుకొని రా. సరే. హలో హలో, చెప్పండి అయ్యా. అయ్యా, పశువుల దాకోనయ్యా? పశువుల డాక్టర్. అయ్యా, మా దూడకి జర ప్రాబ్లం ఉందయ్యా. ఏమైందయ్యా? అది పుట్టి 3 రోజులే. పేడ మంచిగా ఎత్తలేదు, మేత మంచిగా మెత్తలేదు. ఇక్కడికి తీసుకురయ్యా, మా మేడం అక్కడికి రాదు. తీసుకురానికి అయితలేదయ్యా, చిన్న పిల్ల ఇది. ఎమర్జెన్సీ? అవునయ్యా, ఎమర్జెన్సీ ఉన్నది. సరే సరే, వస్తాంలే. రర్రయ్యా, జర మీ కాలు పట్టుకుంటా. జర దండాలు దండాలు దండాలు.